ప్రపంచంలో మనం ప్రతిరోజు ఒకే ప్రశ్నతో బాధపడుతుంటాం. ఎందుకు నాకీ కష్టం? ఎందుకు నా జీవితం ఇలా మారింది? కానీ అసలు ప్రశ్న ఇది కాదు. నిజమైన ప్రశ్న నేనెవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసిన రోజే మన దుఃఖాలకు మూలం తొలగిపోతుంది. ఈ లోకంలో 2 రకాల ఆలోచనలున్నాయి. ఆత్మ ఉనికిని విశ్వసించేవారు, ఆత్మ ఉనికిని విశ్వసించని వారు. వేదాలు 2వ వర్గాన్ని నాస్తికులు అంటారు. కానీ ఒక ఆశ్చర్యమైన సత్యం ఏమిటంటే ఈ 2 వాదాలను తెలుసుకున్న దుఃఖించాల్సిన అవసరం లేదు. ఎలా? సృష్టిలో మొదట్లో ఏముంది? అవ్యక్తం, కనిపించని స్థితి. ఆ అవ్యక్తం నుండే ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి. భూమి నుండే ఇల్లు, భవనాలు, శరీరాలు. ఒక పెద్ద భవనాన్ని కూల్చితే ఏమవుతుంది? తిరిగి భూమిలో కలిసిపోతుంది. అంటే వ్యక్తమైంది, అవ్యక్తమైంది. ఇందులో నాశనం ఎక్కడుంది? లేదే, కేవలం రూపం మారిందంతే. భగవద్గీత స్పష్టంగా చెబుతుంది, అంతవంత ఈమె దేహాహ. ఈ దేహం నశించేది. దేహం అంటే ఏమిటి? ఒక వస్త్రం. ఈరోజు మీరు తెల్ల చొక్కా వేసుకున్నారు, రేపు వేరే చొక్కా. అయితే మీరు మారిపోయారా? లేదు కదా. అలాగే దేహం మారింది, నీవు మారలేదు. స్వప్నంలో మీరు రాజు కావచ్చు, ఆకాశంలో ఎగరొచ్చు, బంగారు రథంలో కూర్చోవచ్చు. మేల్కున్నాక ఏమవుతుంది? అన్నీ మాయమవుతాయి. అలాగే ఈ దేహ జీవితం కూడా ఒక దీర్ఘ స్వప్నం. మేల్కొనేది ఎవరు? ఆత్మ. ఉపనిషత్తులు చెబుతున్నాయి, విన్నా అర్థం కానిది ఆత్మ, చెప్పినా గ్రహించలేనిది ఆత్మ. ఎందుకు? మన దృష్టి అంతా బయటే ఉంది. మనం శరీరాన్ని చూసాం, కానీ లోపల ఉన్న ఆత్మను చూడలేదు. ఆత్మ ఏనుగు శరీరంలోనూ ఉంది, ఒక చిన్న పురుగులోనూ ఉంది. పరిమాణంలో అణువంత, శక్తిలో అనంతం. ఇది అర్థం కాకపోవడమే మన బాధకు కారణం. ఈ యుగంలో మనం ధనం కోసం పరిగెత్తాం, పేరు కోసం పోరాడుతాం, భోగాల కోసం జీవిస్తాం. కానీ ఆత్మను మర్చిపోతాం. ఆత్మను తెలుసుకోకపోతే జీవితం చివరకు ఓటమి. ఎందుకంటే శాంతి బయట లేదు, లోపల ఉంది. చాలామంది తప్పు చేస్తారు, ఆత్మ పరమాత్మ అని. కానీ అది కాదు. ఆత్మ జీవుడు, పరమాత్మ శ్రీకృష్ణుడు. భేదం తెలుసుకున్నవాడే భక్తిలో స్థిరపడతాడు. ఈ ఆత్మజ్ఞానానికి అత్యంత సరళమైన మార్గం ఏది? శ్రీకృష్ణుని గీతావాక్యాలను యథాతథంగా అంగీకరించడం. తర్కం కాదు, వాదం కాదు, శరణాగతి. శుద్ధ భక్తుని కృపచేతనే శ్రీకృష్ణుడు అర్థమవుతాడు. ఇదే జీవితం పరిపూర్ణమయ్యే మార్గం. నీవు ఈ దేహం కాదు, నీ దుఃఖం నీది కాదు. నీవు నిత్యమైన ఆత్మవు.